ఎప్పుడు అలసటగా నీరసంగా ఉంటుందా? తరచూ తలనొప్పి వస్తుందా? ముఖంపై మొటిమలతో బాధపడుతున్నారా? అయితే హాయ్ అండి, నమస్తే మిత్రులందరూ బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలు బాగుందండి. సాధారణంగా మనకి అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిని తగ్గించుకోవడానికి రకరకాల మెడిసిన్స్ వాడుతుంటాం. అలాగే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఆయా అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి సహాయపడతాయని డాక్టర్లు చెప్తున్నారు. అవేమిటంటారా? కొబ్బరి నీరు జ్వరం వచ్చినప్పుడు శరీరంలో వేడిని తగ్గించి నీరసం తగ్గి శక్తి రావడానికి, అంతేకాకుండా యూరిన్లో మంట తగ్గడానికి కూడా కొబ్బరి నీరు సహాయపడతాయి. పైనాపిల్ ఇది దగ్గును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే దీన్ని కట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఎప్పుడైనా వికారంగా వాంటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంటే చిన్న అల్లం ముక్కని తినండి. ఇది బాగా పనిచేస్తుంది. ముఖమంతా ఎక్కువగా మొటిమలు వస్తున్నా, మచ్చలు పడుతున్నా ఇవి తగ్గడానికి బాదం తింటుంటే మచ్చలు మొటిమలు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. మత్తుగా నిస్సత్తుగా అనిపిస్తుంటే వాటర్ మిలన్ తీసుకుంటే సమస్య తగ్గుతుంది. ఎనిమియా సమస్యతో బాధపడుతుంటే వారానికి 2-3 సార్లైనా పాలకూరని వివిధ రకాలుగా ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మంచిది. బాగా బలహీనంగా ఉన్నారా? అసలు హుషారుండడం లేదా? అయితే ప్రతిరోజు 4 ఖర్జూరాలు తినండి. ఎనర్జీ వస్తుంది, యాక్టివ్గా ఉంటారు. నిద్ర అస్సలు పట్టడం లేదా? అయితే కివీ పండ్లు తింటే నిద్ర సమస్య తగ్గుతుంది. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి రోజు 2 వాల్నట్స్ తింటుంటే నొప్పులు తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. కాలం ఏదైనా సరే ఎప్పుడు చర్మం పొడిబారిపోతూ చికాగ్గా అనిపిస్తుందా? అయితే అటువంటి సమస్యలు ఇబ్బందులన్నీ తగ్గాలంటే తరచూ అవకాడో ఫ్రూట్ తింటుండాలి. పిల్లలకైనా పెద్దలకైనా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటే అది తగ్గించడానికి బొప్పాయి పండు బాగా సహాయపడుతుంది. బ్యాడ్ బ్రీత్ సమస్య ఉన్నవారు ఎవరిలోనూ కలవలేరు, మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అటువంటి వారు రోజు ఒక యాపిల్ తింటుంటే బ్యాడ్ బ్రీత్ సమస్య దూరం అవుతుందట. ప్రస్తుత కాలంలో పిల్లలకైనా పెద్దలకైనా కంటి చూపు సమస్య సాధారణం అయిపోతుంది కదా. అందుకే కంటి సమస్యలు ఉన్నవారు లేనివారు కూడా రోజు ఒక క్యారెట్ తింటే కంటి సమస్యల నుండి తప్పించుకోవచ్చు. అలాగే పిల్లలకి చిన్నతనం నుండే తప్పనిసరిగా రోజు ఒక క్యారెట్ తినడం అలవాటు చేస్తే వారి భవిష్యత్తులో కళ్ళజోడు లేని వెలుగుల్ని ఇచ్చిన వారు అవుతాం కదా. కొందరికి రోజువారి పని కొంచెం ఎక్కువైనా కండరాలు వాపులు వస్తాయి. తరచూ ఇటువంటి ఇబ్బందులు పడేవారు పసుపుని కాస్త ఎక్కువగా వాడాలట. కొందరికి ఏది తిన్నా లేక హెవీగా తిన్నా అరుగుదల లేక చాలా బాధపడుతుంటారు. అటువంటి వారు మిరియాలు వేసిన టీ తాగుతుంటే తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తరచూ అనారోగ్యాల బారిన పడుతుంటే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ సరిపడినంత లేదని అర్థం. అటువంటి వారు పుట్టగొడుగులు, అవేనండి మష్రూమ్స్ని వారానికి ఒకసారైనా ఆహారంలో భాగం చేసుకుని తినడం మంచిది. పుట్టగొడుగులు మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సైనస్ ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా వాడడం వల్ల ఉపశమనం కలిగిస్తుంది. గుండెల్లో మంటగా ఉండి ఇబ్బంది పెడుతున్నా, శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతున్నా తినే ఆహారంలో ఓట్స్ని భాగం చేసుకుంటే ఫలితం బాగుంటుందని డాక్టర్లు చెప్తున్నారు. అన్నిటికీ ఎప్పుడు మెడిసిన్స్ వాడడమే కాకుండా ఆయా సందర్భాల్లో ఆ అనారోగ్యాలని తగ్గించడానికి తగిన ఆయా ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు త్వరగా తగ్గడానికి సహాయపడతాయి కదా. మరి మీరేమంటారు? కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల ఈ విషయాలు మరికొందరు తెలుసుకునే అవకాశం వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి, నమస్తే.